ఎండాకాలంలో మనం ఎక్కువ వాటర్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ డైలీ 1 లీటర్ అన్నా తీసుకుంటే మన గట్టుకు మంచిది. ఇన్సులిన్ స్పైక్స్ తక్కువగా ఉంటే డే మొత్తం అవి తీసుకోవచ్చు. 1 లీటర్ అన్నా తీసుకోండి. హైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ. డ్రై స్కిన్ ఉన్నా, గట్ ఇరిటేటెడ్ ఉన్నా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవటం వల్ల ఆకలి కూడా తక్కువ వేస్తుంది. సో అలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒక 3 వెరైటీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వెరైటీ స్టార్ట్ చేద్దాము. సో కొంచెం వాటరు మా వాళ్ళు తొక్క తీసి ముందు గింజలన్నీ వేసేసారు. మళ్ళీ తొక్కన మొహాన్ కొట్టారు. తొక్క కూడా చాలా ఇంపార్టెంట్. ఇలానే తొక్కతోనే మనం కాచుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్స్ కూడా లో ఉంటాయి. బ్లాక్ సాల్ట్ కొంచెం, ఇందులో మంచిగా మినరల్స్ ఉంటాయి అండ్ హైడ్రేటెడ్గా ఉంటాం. 1 లీటర్ వాటర్కి నేను 1 గ్లాస్ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేయడానికి బాయిల్ చేస్తున్నా. అండ్ సోంపు, ఇదంతా ఒక 1 లీటర్ వాటర్లోకి 1 గ్లాస్ వాటర్లో బాయిల్ చేస్తున్నా. సో ఇలా మరుగుతున్నప్పుడు ఆఫ్ చేసేసేయాలి. సో దీన్ని వడగడదాం. సో ఈ లాస్ట్లో ఈ సోంపుని ఈ గ్లాస్ వాటరు మనం ఈ సోంపు కూడా దాంట్లో వేసేసాం. సో ఇప్పుడు మిగతాన్ని కొంచెం గోరువెచ్చగా అవ్వాలి కాబట్టి నార్మల్ ఒక ఫుల్ లెమన్, అంటే ఒక 3 లెమన్స్ అయినా పిండుకోవచ్చు. చియా సీడ్స్ కంపల్సరీ. ఈ కొంచెం పొమగ్రనేట్ సీడ్స్ కలర్ అంతా దీనిలోకి వెళ్ళిపోయింది, కానీ కొన్ని సీడ్స్ దీంట్లో వేసేద్దాం. సో ఇప్పుడు ఇలా ఫ్లాస్క్ అంటే గోరువెచ్చగా ఉండేలాగా మనం స్టోర్ చేసుకొని మన డే మొత్తము ఈ వాటర్ని తాగుతూ ఉండాలి. తాగేటప్పుడు ఇలా 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 అనుకొని టేస్ట్ ఎప్పుడు చెప్తాను బాగున్నాయని. నిజంగా బాగున్నాయి. నేను ట్రై చేసి చూడండి. కాచి అంటే 1 గ్లాస్ నీళ్ళలోనే కాచాను, మరిగించాక దానిలో ఎక్కువ వాటర్ పోసాను, గోరువెచ్చగా ఉండిపోతాయి. సో ఇది 1 లీటర్. సో సెకండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అదొక డే, ఇదొక డే అట్లా మార్చుకొని తీసుకోవచ్చు. కొంచెం 1 గ్లాస్ వాటర్ పోద్దాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, దాల్చిన చెక్క ఎక్కువ వేస్తున్నాను, లవంగాలు ఎక్కువ వేస్తున్నాను. దీన్ని పౌడర్ చేసేస్తున్నాను. నేను అన్నీ నూరుతూనే ఉన్నా కదా, దంచట్లా, కానీ నూరినా కూడా ఈ రోల్లో మెత్తగా అయిపోతున్నాయి. సో కొంచెం మెదిగింది, దీన్ని వాటర్లో వేసేద్దాం. దాల్చిన చెక్క చేసిన మేలు ఏది చేయదన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండానే. వెయిట్ తగ్గడానికి చెప్పండి అంటే బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. సో క్యాలరీ డెఫిసిట్ చేసినా మీరు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటేనే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఏది తిన్నా అంటే నార్మల్గా డైట్ కాకపోయినా, ఆపిల్ ఒక హాఫ్ తీసుకున్నాను, అది కూడా తొక్కతోనే. నేను కొంచెం బ్లాక్ సాల్ట్ అయితే వేస్తాను, కొంచెం వేస్తే 1 లీటర్లోకి సరిపోతుంది. సో మరిగాయి. యాక్చువల్గా మరిగిన తర్వాత కొంచెంసేపు ఇలా వదిలేయచ్చు, ఒక 5 నిమిషాలు వదిలేసి అప్పుడు వడగట్టచ్చు. మీకు చూపించడానికి నేను ఫాస్ట్గా. సో ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. ఇందులో ఈ యాపిల్స్ కూడా వేసేస్తాను, అంటే అడుగున ఉంటాయి. యాపిల్ ఉడకంగానే కలర్ చేంజ్ అయిపోయింది తెలుసా అండి. మెయిన్ ఈ దాల్చిన చెక్క అదంతా అయితే లోపల వేసేసాయి. సో వాటర్ పోసేద్దాం. సో లెమన్ కంపల్సరీ, అట్లీస్ట్ 2 లెమన్స్ అన్నా పిండాలి. 3 పిండితే చాలా మంచిది. కంపల్సరీగా చియా సీడ్స్. సో ఇలా గోరువెచ్చగా ఇలా ఫ్లాస్కుల్లో పోసేసుకొని చక్కగా తాగేసేయచ్చు. తాగాలన్నప్పుడల్లా ఇలా షేక్ చేసి డే మొత్తము సిప్ చేస్తూ ఉంటే మంచిది. థర్డ్ది చూద్దామా. ఇది చాలా వగరుగా చేదుగా ఉండే కషాయంలా ఉంటుంది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. సో ఇలాంటిది మనం వీక్లీ వన్స్ అయినా మన గట్ కోసం ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసాను. ఇవి జామకాయ ఆకులు, జామ చెట్టు ఆకులు. ఇవి కూడా ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గిస్తాయి. మింట్ లీవ్స్, కరివేపాకు, నల్ల జీలకర్ర. ఇది కొంచెం చేదుగా ఉంటుంది, బట్ ఇది చేసే మేలు ఏది చేయదన్నమాట. సో ఇది కొంచెం దంచుకుందాం.
ఇది విరిగిపోతుంది. ఇప్పుడు నూరుతున్నాం కదా, ఇది కూడా నూరుతాం. సో జామకాయ ఆకులు ఇన్సులిన్ అనేది స్పైక్ కాకుండా చూస్తాయి. అండ్ కరివేపాకు కూడా అంతే, ఐరన్ ఉంటుంది, గట్టుకు మంచిది. సో వెయిట్ లాస్కి డ్రింక్స్ చెప్పండి అంటే ఇవన్నీ వెయిట్ లాస్కి, అంటే వెయిట్ లాస్ అనే దానికన్నా ఫ్యాట్ లాస్కి. క్యాలరీ డెఫిసిట్ చేస్తూ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా బాడీని మెయింటైన్ చేస్తున్నప్పుడు మాత్రమే మీ మజిల్ అట్లా ఉండి ఫ్యాట్ మాత్రమే తగ్గుతుంది. సో నా డైట్లో అందరికీ ఇంచ్ లాస్ అనేది బీభత్సంగా వస్తుంది. సో ఇది కచ్చపిచ్చ నలిగింది. సో బ్లాక్ సాల్ట్, ఈ బ్లాక్ సాల్ట్ కొంచెం వేయటం వల్ల మన డే మొత్తం మనం హైడ్రేటెడ్గా ఉంటాం. సో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి, బ్లాక్ సాల్ట్ ఎప్పుడు మంచిది. సో చక్కగా మరిగింది, వడగట్టేసుకుందాం. ఆఫ్ చేశాక ఒక 5 minutes ఇలా ఉంచి వడగట్టుకోండి. సో ముందు వడగట్టుకుందాం, తర్వాత మళ్ళీ దాంట్లో వేయటమే. బాటిల్లో వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో బాటిల్లో పోసేద్దాం, వాటర్ వేసేద్దాం. సో డే మొత్తము మన పక్కనే పెట్టుకొని ఈ వాటరు చక్కగా తాగొచ్చు. 1-2 liters అయినా తాగొచ్చు. సో చియా సీడ్స్ 1 tablespoon. సో ఒక 3 lemons అయితే పిండుకోండి. సో ఈ పిప్పిని మళ్ళీ ఇందులో వేసేసుకోండి, అడుగుని ఉంటుంది కొంచెం, ఆ నీళ్ళల్లో నాని ఉంటుంది. చక్కగా మూత పెట్టి తాగే ముందు ఇలా అనుకొని, జామకాయ స్మెల్ వస్తుంది, లైట్గా చేదుగా ఉంది, బట్ 100% టేస్ట్గా కూడా ఉంది. సో ఇది జామకాయ, మింట్ లీవ్స్, కరివేపాకు, నల్ల జీలకర్ర, బ్లాక్ సాల్ట్ వేసి కాచి వడగట్టుకొని, అంటే ఆ వడగట్టుకుంది కూడా వేసేసాను, నిమ్మకాయ పిండి, చియా సీడ్స్ వేసాను. సో ఇది 1 liter. ఇది యాపిల్, సినమన్, లవంగా, జీలకర్ర దంచి ఆ పౌడరు యాపిల్తో ఇది చేసా. ఇది పొమగ్రనేట్ తొక్కతో సహా దీంట్లో వేసేసి కాచి, సోంపు, పొమగ్రనేట్ బాగా హాఫ్ పొమగ్రనేట్తో ఈ వాటర్ చేసుకున్నా. సో ఇది ఒకటే, లేదా ఇది 2 liters కూడా కన్స్యూమ్ చేయొచ్చు ఒకే డేలో. అంటే 2 liters ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవటం వల్ల మనకి ఆకలి తక్కువగా ఉంటుంది, బాడీలో బ్లడ్ షుగర్స్ అనేది రేజ్ అవ్వవు. మనం మధ్యలో మీల్ తీసుకుంటున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కంపల్సరీగా తీసుకోండి. సో ఇలాంటి చిట్కాల కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు, సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అని చెప్పను, కానీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. మీరు ట్రై చేశాక నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.